अस्सलाम वालेकुम नाज़रीन, टाइम्स 24 न्यूज़ में आपका खैर मक़दम है। అందరికి రావట్లేదు ఆరుగురికి 5 బాత్రూమ్లు ఉన్నాయి. మాతో పాటు అమ్మమ్మ తండ్రి వారి అందరి తరఫున ఇక్కడ ఇచ్చేసినట్టు అందరికీ స్వాగతం. గౌరవనీయులైనటువంటి షాద్నగర్ ఎమ్మెల్యే శ్రీ అంజయ్ యాదవ్ గారికి మరియు వారి బృందానికి, మరియు గౌరవనీయులైనటువంటి శ్రీమతి విశాల్ శ్రావణ్ తండ్రా డబ్ల్యూటీ అండ్ సిడబ్ల్యూ డిపార్ట్మెంట్ స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ అండ్ జెడ్పీటీసీ. ఈ షాద్నగర్ లో ఉంటూ కూడా వీరందరూ గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ మన ఎఫ్సెల్ గురించి తెలియదు. సడన్ గా ఈ రోజు వచ్చి చూసేసరికి షాక్, ఎంతో ఆశ్చర్యం అనిపిస్తుంది. సార్ ఎంతో బాధ అనిపిస్తుంది. మన ఎమ్మెల్యే గారికి చాలా బాధ అనిపిస్తుంది. మాటలను వారందరూ చూసినప్పుడు ఎంతమంది అమ్మమ్మ తాతగారి దగ్గరలో ఉండి వారిని సందర్శించలేకపోయినని కూర్చోలేదు. వచ్చిన ఒక్కొక్కరి దగ్గరికి వెళ్తూ పరామర్శిస్తూ వెళ్ళారు. అంటే వారు ఎంతో గొప్ప మనసుని, ఎంత తగ్గింపు జీవితం మనకి ఆశ్రమం తరఫున ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలకు అతిథులకు చప్పట్లు కట్టి నమస్కారం. ఎమ్మెల్యే గారికి, అంజయ్ గారికి, విశాల గారికి, నాగమణి గారికి, ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ఆహ్వానం. మా ఫౌండేషన్ గురించి ఇక్కడ ఉన్నందుకు ఆశ్రమం తెలుసుకొని కేసీఆర్ బర్త్డే చేసుకోవాలని నీకు తలచి వచ్చినందుకు చాలా సంతోషం. మీ అందరికీ ఆహ్వానం. మా పెద్దవాళ్ళందరూ ముసలందరూ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళందరికీ బాగుందని మేము అనుకుంటున్నాము. వారికి కావాల్సినవన్నీ మేము సమకూరుస్తూ, వారికి ఏమేమి కావాలో తయారీ చేస్తూ, ముఖ్యంగా లాస్ట్ వీక్ అందరూ జలుబు దగ్గు అందరికీ బాగా అసలు ఇప్పుడు అందరూ బాగా కొడుతున్నారు, బాగున్నారు. మీరందరూ ఇక్కడ వచ్చినందుకు మాకు చాలా సంతోషం. మా వ్యవస్థాపకుల తరఫు నుంచి ప్రత్యేక ఆహ్వానం. వాళ్ళు అక్కడ బాగలేక అక్కడ ఉన్నందువల్ల వాళ్ళు రాలేకపోయినందుకు వాళ్ళు చూపిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా ఈ సంస్థ అంటే ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇండియన్ సంస్థ ఇక్కడ ఇల్లు తెచ్చింది. దీనికి ఈ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా మా పార్టీ శ్రేణులకు కానీ కొంతమంది అనాథాశ్రమం ఎంతమంది ఉన్నారు, వాళ్ళ బాగులు చూడండి, వాళ్ళకి ఏమన్నా అన్నదానం అనేది జరిగినది. అదేవిధంగా హాస్పిటల్ కొన్ని కార్యక్రమం జరిగినది. వాళ్ళు సూచించారు కాబట్టి ఆ కార్యక్రమంలో ఇక్కడ వచ్చినాం.
ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వీర గణేష్ గారికి, మున్సిపల్ చైర్మన్ నరేంద్ర గారికి, పడగర మండల ఎంపీపీ ఇద్రీస్ గారికి, అదేవిధంగా నట వైస్ చైర్మన్ నటరాజ్ గారికి, మార్కెట్ చైర్మన్ నారాయణ గారికి, అదేవిధంగా జముల్ గారికి, శేఖర్ గారికి, పార్టీ లక్ష్మణ్ గారికి, మన ఉప సర్పంచ్ గారికి, అదేవిధంగా జడ్పీ సభ్యురాలు విశాల శ్రీవరెడ్డి గారికి, సిడిపిఓ గారికి, ముఖ్యంగా ఈ సంస్థ ఫైనాన్స్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి గారికి, ఎస్టూ డైరెక్టర్ గారికి, మన శ్రీవరెడ్డి గారికి, ముందున మా అదేవిధంగా వృద్ధులకు అనాథలకు అందరికీ నమస్కారాలు. భగవంతుడు ఉన్నాడని అందరూ నమ్ముతారు. ఎప్పుడు నమ్ముతాం భగవంతుడు లేని ప్రపంచం నడవని నమ్మకం అవుతుంది. కానీ భగవంతుడు మనం చూడం కానీ జన్మించే తల్లిదండ్రులు అయితే చూస్తాం. జన్మించే తల్లిదండ్రులు వాళ్ళ జన్మ లేకపోతే మనం లేకపోతున్నాం. చాలా మంది కష్టపడి చిన్నప్పుడు మా పిల్లలు పెద్దలై ప్రయోజకులై వృద్ధాప్యంలో మమ్మల్ని మంచిగా చూసుకుని ఆశపడి చాలా మంది కష్టపడి పిల్లలను పెంచుకున్నారు. అటువంటి కష్టపడి పెంచుకున్న పిల్లలు కూడా సరిగ్గా చూడని పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా అందులో చదువుకొని ఉద్యోగాలు చేసుకున్న కూడా సరిగ్గా చూడని పరిస్థితి వస్తుంది. సరే, కొంతమందికి పిల్లలు లేక ఎవరు లేకపోవాలంటే మనం ఆలోచన మంచిది. జన్మనిచ్చిన తల్లిదండ్రులు అక్కడ వాడు ఉద్యోగం చేసుకుంటా మంచి ఆర్థికంగా బాగున్న కూడా తల్లిదండ్రులు వాడు ఎలా భగవంతుని నమ్ముతారు. ఎంత పాపం. కాబట్టి నిజంగా ఇటువంటి ఇంత మానవతని చెప్పిన తర్వాత ఇది ఎంత పుణ్యకాలంగా అంటే కనుక నిజంగా చెప్తున్నా, యేసుప్రభు అంటాడు కదా, కరుణ, జాలి, దయ, ఇతరుల మీద ప్రేమ గురించాలి అనే ఆలోచన ఆయన బోధన. నర్సులు చాలా మంది వేస్తున్నారు. అంటే వాళ్ళకి సేవ చేసే అదృష్టం అనుకున్నాడు, వాళ్ళ సేవ చేసే తత్వం వాళ్ళ గుణం అనుకున్నాడు. నేను వాళ్ళ నిజంగా పుణ్యాత్మని వాళ్ళకి అందరూ ధన్యవాదాలు తెలిపాను. భగవంతుడు కాబట్టి చాలా సంతోషంగా విషయంలో పనిచేయండి. అదేవిధంగా మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా చాలా కేసు ప్రాముఖ్యత దగ్గర చూస్తాం కదా, చాలా మంచి పోరాశం చెప్పిన ఇట్లా ఎటువంటి బట్టి చాలా స్పందిస్తారు. అందుకనే కదా ఎంతమంది ఏమన్నా వృద్ధులకు కొంతమంది తెలంగాణ వచ్చిన తర్వాత ఒక వృద్ధులుగా బతకాలంటే ఎంత కష్టం అధికారులు అంటే 6,000 అంత వస్తారు, 6,000 ఎంత వస్తారు, 6,000 అంత పప్పు ఉప్పు నెలకి 600 అంటే 1000 రూపాయలు ఇచ్చి మంచి బతకాలి. దానికి 2,000 చేసి 2,016 రూపాయలు అవి తీసుకుని చాలా మంది సంతోషంలో. ఎందుకంటే వృద్ధాప్యం వచ్చిన తర్వాత కొడుకులు ఉంటే పంచాలు నాయకుడు నేను ఒకటే ఉంటున్నా, అందులో వాడెట్టుకుంటాడు వాళ్ళు తక్కువమని పంచుకున్నట్టే వాళ్ళు తక్కువ వాళ్ళు తిండి మన ఇంట్లో తాగుతుంది. ఇట్లా ఎన్నో ఇబ్బంది పడతాయి. కానీ పైసలు వచ్చిన తర్వాత మాత్రం యథార్థాలు వ్యాపార ప్రాంతం వాళ్ళ దాని పైసలు కూడా కూతుళ్ళ దానిపైన ఏడుకోవడిపోయినా పోతే ఎక్కడమైనా వాళ్ళు సంతోషంగా పోతారు. 10 రూపాయలు పెట్టుకొని పోతారు. వాళ్ళకి పిల్లలకు కూడా పైసలు కొని వస్తువులు కొలుచుకోరు. అదేవిధంగా ఇప్పుడు ఆపద వచ్చిందంటే పనిపడంటే ఆ ఊరి షాప్ల పైన ఆ షాప్ ఓనర్ దుకాణదారు మన ముద్దరు కూడా రమ్ముతాడు. ఎందుకంటే నెలలకు వస్తాయి, చిన్న ముచ్చాడు వస్తున్నాయి కదా, అది కూడా గొప్ప మనిషి అది మంచిగా అనుకోండి. ఎందుకంటే వృద్ధులు కూడా సంతోషంగా ఉండాలి, యథార్థంగా జీవించాలని ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. సరే, వేరే సంక్షేమ కార్యక్రమం చాలా భారతదేశంలో ఎక్కడైనా సంక్షేమ కార్యక్రమం చేస్తున్నాడు. రైతులకు కానీ వృద్ధులకు కానీ మంచిగా తాయిలు ఇస్తున్నాడు, మంచిగా ఆరోగ్యకరమైన ఎవరైనా ఊహించినా అన్ని ఇస్తున్నారని కూడా ఊహించలేదు.
తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికి మంచి కృష్ణామాలు తెచ్చి మన కమ్మదాని దగ్గర ఎంత మంచి ఫిల్టర్ అయితే అంటే ఈ మన కొన్ని నీళ్ళలో కెమికల్స్ కలుగుతాయి. అట్లా కాకుండా మంచి వడబోసి ఫిల్టర్ చేసి మనకు ఇస్తుంది. కాబట్టి ఆ విధంగా ముఖ్యమంత్రి గారు కూడా సహాయం చేస్తున్నారు. కాబట్టి మీ సంస్థలు కూడా ఈ విధంగా సహాయం చేసినందుకు మేము కూడా మరోసారి ధన్యవాదాలు చెప్తున్నాము. అన్నింటికన్నా మీద గొప్ప కార్యక్రమం సేవాభావాన్ని ఉంటున్నారు. సేవ అంటే ఏం కలవాలంటే కిందనే కావాలి సేవ చేసింది. కాబట్టి ముఖ్యంగా మేము కూడా యేసుప్రభు యొక్క కళ ఉంటుంది. ముందు కూడా నేను వీలైనంత వరకు మీ సంస్థ చేయమని చెప్పి దానం చేయడం బాగుంటుంది. సరే వాళ్ళు పోయి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరలో ఏదో కానీ చెందలే మంచిదే తెచ్చి తెచ్చినోడు కాదు, నడినోడు కావాలి కదా, తెచ్చి నడినోడు కావాలి కదా. నువ్వు తేపుండి ఏం లాభం మరి, ఎవరి గంట పెట్టడం తేపుండి ఏం లాభం. తెచ్చి ఊరికి అక్కడ సాయం చేసిన న్యాయంగా లాభం కదా, మంచిగా. అంటే మంచి కార్యక్రమం. ముఖ్యంగా మీరు కూడా మీకు భగవంతుడు ఈ విధంగా అంటే మీరు ఈ సంస్థ తరఫున మీకు ఇంత ఉపాధి కల్పించినందుకు మీకు మీరు అదృష్టవంతంగా భావిస్తారు. ఎందుకంటే ఈ ఏజ్లో ఈ తరుణంలో ఎంతో బాధపడుతున్నా, ఎన్నో కష్టాలు పడుతున్నా జీవనం చేస్తున్నారు. అటువంటి వచ్చిన తర్వాత కొద్దిగా సుఖంగా పడుతున్నారు. కొద్దిగా సుఖం అర్థం లేకుండా కొద్దిగా సుఖం పడుతున్నారు. వీరు కూడా కొంతమంది శీతకాలంలో కూడా స్నానాలు చేపించి చాలా సంతోషం. కాబట్టి ఏది ఏమైనా మీరు ఇటువంటి ఆశ్రమంలో మీకు ఇటువంటి ఆశ్రమంలో ఉపాధి మీ సేవ చేసే భాగ్యం వాళ్ళకి దక్కినందుకు వాళ్ళు కూడా దక్కింది. కాబట్టి ఈ మమ్మల్ని వినిపించినందుకు మీకు అందరికీ ఒకసారి ధన్యవాదాలు చెప్తూ, ఎందుకంటే మేము కొత్త చూస్తున్నాం. మా సిడి ప్రోగ్రామ్ చెప్పలే వాటి ఏడాది పేమెంట్స్ ఊళ్ళ దగ్గర అది చెప్పి కానీ విషయం చెప్పలేదు. మంచి కార్యక్రమం జన్మించడం, మానవ జన్మించడం ఉంటాము. ఎప్పటికీ ఏదేమి శాశ్వతంగా ఉన్న రోజులు మంచి పని చేస్తున్నాం. అందరికీ నమస్కారం. అట్లా లోపల పూజంతో సంస్కారాన్ని అభిషేకిస్తారని రాష్ట్రంలో గట్టిగా చెప్పబడతాను. మన పాత్ర మేడం గారు అభినందిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.
పాజిటివ్ లేదు, చాలా దూరం ఉందన్నారు. మీరు ఎప్పుడు రండి ఇవి ప్రతి ఈ వరకు 5 బాత్రూమ్స్ ఉంటాయి. హాట్ వాటర్ అంతా ఉంటుంది, గీజర్ అంతా. వీళ్ళ సామాన్ కూడా వీళ్ళకి అక్కడ ఉంటుంది సార్. వాళ్ళు ఏదైనా తీసుకుంటే ఎక్స్ట్రా ఉంటాయి. షుగర్ ఉంటుంది కదా, అట్లా ఇబ్బంది కదా. రోజులే కొంచెం కొంచెం మరి స్వీట్ అందరు ఉన్నారా? ఇంటికి అందరూ వచ్చేస్తారు. సాల్వ్ అయ్యి నటరాజన అన్న, గణేష్ అన్న. మేడం ఇటు చూడండి మేడం. మళ్ళీ తర్వాత అడిగేసి స్వీట్ చాలా ఉంది. ప్లీజ్. రామారెడ్డి గాంధార్ మండలం అంటారు. ఇప్పుడు డివిజన్ అయింది. ఇప్పుడు మెయిన్ రోడ్ మీకు గాంధార్ మండలం ఉంటుంది కదా, ఈ ఊరు ఏమిటి? లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఎప్పుడు ఉంటాం కదా, ఎవరు కొట్టుకోలేదు కొట్టుకున్నాము. అదృష్టం ఉండాలి వడ్డించడానికి, సేవలు పాల్గొన్నారు. కొంచెం కావాలి సార్. ఉన్నాయో అన్నా. మేడం ఎక్కడ వస్తున్నాము? వాళ్ళు ఎక్కడికి సిద్ధమా? ఏం కావాలా? మజ్జిగ తీసుకుంటావా?
సరే మేడం క్యాటరింగ్ ఇచ్చింది సార్ చాలా మేడం క్యాటరింగ్ ఒకసారి ఫోటోలకి ఎంత డిస్టర్బ్ అవుతుంది మీరు సెట్ చేసుకుంటారు నేను చేసుకోలేను కదా. గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 68వ జన్మదిన సందర్భంగా 3 రోజుల కార్యక్రమాన్ని మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సూచన ఇచ్చారు చేయాలని. దాంట్లో భాగంగా 3 రోజుల్లో భాగంగా ఈరోజు మొదటి రోజున వృద్ధులకు అనాథాశ్రమంలో ఉన్న వృద్ధులకు ఆహారం పెట్టాలనే వడ్డించాలనే ఉద్దేశంతో ఈరోజు ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్స్ నీడ్ ఇన్ చిల్డ్రన్స్ ఇన్ నీడ్ సంస్థ యొక్క ఆధ్వర్యంలో నడుస్తున్న అనాథల ఆశ్రమంలోకి వచ్చి అన్నదాన కార్యక్రమం చేపట్టాం. నిజంగా ఈ వృద్ధులది అనాథలది కేసీఆర్ పైన దీవెనలు ఉండాలని, కేసీఆర్ గారు చిరకాలం జీవిస్తే తెలంగాణ రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుంది. తెలంగాణ అన్ని విధాల అభివృద్ధి అవుతుంది. అన్ని కులాలు, అన్ని జాతులు, అన్ని ప్రాంతాల అభివృద్ధి అవుతాయి. కాబట్టి ఇటువంటికి అనాథలు కానీ వృద్ధులు కానీ వాళ్ళకు కూడా ఆశీర్వాదం కావాలని మేము వాళ్ళని కోరినాం. నిజంగా ముఖ్యమంత్రి గారికి అనాథలు కాకుండా వృద్ధులు కాకుండా ప్రజలందరి ఆశీర్వాదం తప్పకుంటుంది. ఎందుకంటే ఎవ్వరు ఊహించని రీతిలో తెలంగాణను అభివృద్ధి చేస్తున్నాం. చాలా మంది బీదవారిని వివిధ సంక్షేమ కార్యక్రమాల నుంచి కాపాడుతున్నాడు. కాబట్టి తప్పకుండా ఆయనకు అందరి దీవెనలు ఉంటాయి. ఆయన చిరకాలం ముఖ్యమంత్రిగా ఉండాలి, తెలంగాణ అభివృద్ధి చేయాలని ప్రజలంతా కోరుకుంటున్నారు.